బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే మనకు 275 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ అయితే ఇద్దరు ఎలిజిబుల్ అని ఈ పోస్టులకు అయితే మనం చెప్పవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు అయితే మనకు అప్లికేషన్కి అయితే టైం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేకెన్సీ విషయానికి వస్తే 275 అయితే ఉన్నాయి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కావున స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ సర్టిఫికేట్లు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు. స్పోర్ట్స్ అంటే ప్రతి విభాగం అండి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ అన్ని రకాల స్పోర్ట్స్లో ఏదైనా సర్టిఫికేట్ కలిగి ఉండి ఉన్నవారు ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. BSF అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనకు శాలరీ అయితే 21,700 నుండి 69,100 రూపాయలు మధ్యలో అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 23 మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు. కావున 10th పాస్ అయి ఉండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్. హైట్, వెయిట్, చెస్ట్ విషయానికి వస్తే జనరల్ వాళ్ళకు వచ్చేసి 178, ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 157. చెస్ట్ విషయానికి వస్తే గాలి పీల్చకన్నా ముందు 80 సెంటీమీటర్లు కలిగి ఉండి గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్లు అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్ మేల్ వాళ్ళకు. ఫీమేల్ వాళ్ళకు కూడా సేమ్ అని మనం చెప్పవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, OBC, EWS వాళ్ళకైతే 147 రూపాయలు అయితే మనము అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మిగిలిన ఫీమేల్స్ అండ్ SC/ST వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే తీసుకోబడదు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరగదు. కావున ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.